నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ గారి నెక్స్ట్ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఆయన సినిమాల గురించి ఎలాంటి అప్డేట్ రాక అందరూ డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే ప్రభాస్ గారి నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, కానీ ఆయన చేస్తున్న సినిమాల గురించి అప్డేట్స్ అయితే వచ్చేసాయి. హను రాఘవపుడి గారి డైరెక్షన్ లో వస్తున్న ఫౌజీ సినిమా రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే జరగబోతుందంట. యాక్చువల్లీ ప్రభాస్ గారికి షూటింగ్ టైంలో ఒక ఇంజురీ అవ్వడం వల్ల ఆయన ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. అందుకే ఈ షూటింగ్ కి పెద్ద గ్యాప్ అయితే వచ్చేసింది. సో ఫైనల్ గా రీసెంట్ గానే ఇటలీ నుంచి రిటర్న్ వచ్చారు ప్రభాస్ గారు. సో ఆయన ఇచ్చిన డేట్స్ ని బట్టి రేపటి నుంచి ఆయన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో అయితే జాయిన్ అవ్వబోతున్నారంట. ఈ షెడ్యూల్ కోసం ఒక స్పెషల్ సెట్ ని రెడీ చేశారంట మూవీ టీం. అంతేకాకుండా ఆయన రాజాసాబ్ సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రాజాసాబ్ సినిమా టీజర్ రిలీజ్ అవ్వబోతుంది అని ఎప్పటి నుంచో ఒక టాక్ అయితే నడుస్తుంది. సో మొత్తానికి ప్రభాస్ గారు ఇప్పుడు టీజర్ కి కూడా డబ్బింగ్ అయితే చెప్పబోతున్నారంట. ఇది కూడా ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. అంతేకాకుండా ఆయన సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ లో చేస్తున్న స్పిరిట్ మూవీ కూడా ఈ ఇయర్ ఎండింగ్ అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందంట. అలాగే నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ సినిమాని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారంట సందీప్ రెడ్డి వంగ గారు. ఇలా మళ్ళీ ప్రభాస్ గారు ఆయన షూటింగ్స్ అన్ని స్టార్ట్ చేయడం ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మరి ఆయన చేస్తున్న నెక్స్ట్ సినిమా గురించి కూడా త్వరలోనే ఏమైనా రిలీజ్ డేట్ గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ వస్తుందో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.